మానవ రూపంలో ఉన్నటువంటి నరరూప రాక్షసులు కామాంధుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. అమ్మాయి కనిపిస్తే చాలు వావి వరస అమ్మ అక్క చెల్లి అన్నీ వదిలేసి వారిపై అత్యాచారాలు చేసేసి చిన్న చిన్న పిల్లల్ని కూడా చిదిమేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. ఇటువంటి వారు మనుషుల్లో కంటే కూడా అడవిలో ఉంటే బెటర్ ఏమో. అడవిలో పశువులు కూడా ఇబ్బంది పడతాయేమో. ఇటువంటి వారికి తగిన శాస్తి జరగాలంటే డెఫినెట్గా మన దగ్గర చట్టాల్లో కూడా అనేక రకాల మార్పులు జరగాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే అటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిల పైన అందులో పీఈటీ సార్గా పనిచేసినటువంటి ఒక దుర్మార్గుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడట. చాక్లెట్లు ఇస్తానని చెప్పి గదిలోకి తీసుకెళ్లి 2 బాలికల పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడట. వరుసకు ఆ దుర్మార్గుడు ఆ పిల్లలకి చిన్నానవుతాడట. అయినా కూడా ఆ బాలికను వదిలిపెట్టలేదు ఈ కిరాతకుడు. దీంతో ఆ బాలిక వెళ్ళి ఆ తల్లికి చెప్పడంతో బాలిక తల్లి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ రంగంలోకి దిగి నిందితుడిపైన పోక్సో కేసు నమోదు చేశారు. ఇక్కడ కనిపించినటువంటి ఫోటోలో కనిపించే వ్యక్తి వాడే ఆ దుర్మార్గుడు రాయపూడి సత్య వెంకట కృష్ణ అలియాస్ బాబీ అంట. ఇటువంటి వారిని ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఈ దుర్మార్గుడిని, మానవ రూపంలో ఉన్నటువంటి కామాంధుడిని, మనిషికి వావి వరస లేదురా వెదవా, పిచ్చి, ఇంత దుర్మార్గమా? నీకు పంపించింది ఆ అమ్మాయిలని ఫిజికల్గా ట్రైన్ చేయమని, వారిపై ఫిజికల్ అసాల్టేషన్కి పాల్పడమని కాదు. పీటీ టీచర్ అంటే వారిని మోటివేట్ చేసి స్పోర్టివ్గా స్పోర్ట్స్లో ముందుకు తీసుకెళ్ళాలి. చాకెట్లు ఇస్తానని చెప్పి గదిలోకి తీసుకెళ్ళి వాళ్ళపై లైంగిక వేధింపులు ఏంటిది? ఇంకా నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడాలనుకుంటున్నాను, బట్ మీకు కొంత ఈ భాష వినడానికి కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పి నేను ఆపేసుకుంటున్నాను. ఈ దుర్మార్గుడిని, ఈ నీచ్ కమెంట్ కుత్తేని ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇంత దారుణమా? 6వ తరగతి చదివే అమ్మాయిల పైన నీ ప్రతాపమా లైంగికంగా దాడులు చేయడాలా? ఇటువంటి వారిని ఏం చేయాలంటే ఒక 4 గోడల మధ్యలో వీడిని బంధించి కారము లేకపోతే ఇంకా ఇతరాతర ఈ గాజు పెంకలు ఇవన్నీ కూడా కలగలిపి 4 మంచి దిట్టంగా ఉన్నటువంటి బౌన్సర్లో లేకుంటే పోలీస్ కానిస్టేబుల్ని పెట్టి వాడి కామ మొత్తం వదిలేలా వాడి కామాన్ని మొత్తాన్ని తీర్చాలి. చదువు చెప్పమని చెప్పి పంపించినటువంటి ఆ అమ్మాయిలకి స్కూల్కి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత చక్కగా వాళ్ళు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని రెడీగా ఉన్నారనేది. వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి, ట్రిక్స్ నేర్పి, స్పోర్ట్స్లో ఏదైనా మంచి గేమ్ నేర్పి వాళ్ళు గెలిచారంటే నీ గెలుపుగా చూడాలి. కానీ పిచ్చి పని చేసి ఇంత దుర్మార్గమా? చాక్లెట్లు ఇప్పిస్తానని గదిలోకి తీసుకెళ్ళి, నిజంగా నేను ఆ అమ్మాయి ఆడియో కూడా మీకు వినిపిస్తాను. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు ఏంటో మీరు కూడా వినండి. ఆ అమ్మాయి ఎంత ఏడుస్తూ వీడు ఇలా చేశాడు, ఏం చేశాడు, గదిలోకి తీసుకెళ్ళి ఎక్కడెక్కడ చేతులు వేశాడు. నిజంగా ఆ ఏజ్లో అమ్మాయికి ఏం తెలుస్తుంది? 6వ తరగతి చదివే అమ్మాయికి ఏం తెలుస్తుంది? వీడు ఏం చేశాడు? ఇంత దుర్మార్గుడా? ఇది కూడా ఇంటి పక్కన ఒక తెలిసినటువంటి మహిళ ఉండి, ఏందమ్మా ఈ మధ్యలో ఏం సరిగా మాట్లాడడం లేదు, డల్గా ఉంటున్నావు ఏంటి అని అడిగితే ఈ విషయం బయటపెట్టింది. మా స్కూల్లో పనిచేసే ఒక దుర్మార్గుడు ఓ కామాంధుడు ఇలా చేశాడా ఆంటీ అని చెప్పి. ఆ అమ్మాయికి తెలీదు, వాడు ఏం చేశాడు కూడా తెలియదు. ఆ అమ్మాయికి ఇలా టచ్ చేశాడంటే ఆ రోజు నుంచి నాకు కొంత హెల్త్ బాగుండట్లేదని చెప్తే అప్పుడు ఈ విషయాన్ని పసిగట్టినటువంటి ఆ మహిళ తల్లికి చెప్తే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత దుర్మార్గమా? ఇటువంటి వాళ్ళని రోడ్డు పైన అటు అరబ్ ఇస్లామిక్ దేశాల్లో కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాల మాదిరిగా అమలు చేసి అదే స్కూల్లో ఓ చెట్టు కట్టేసి అదే ఆడపిల్లల చేత వీడి కామ మొత్తం వదిలేదాకా అదో RRR సినిమాలో ఉంటుంది చూసారా, ఎన్టీఆర్ని ఆ కొరడాతో కొడుతూ అటువంటి కొరడాలు ఇచ్చి కొట్టించాలి. ఇంకొకటి బుద్ధి వస్తుంది. 1 2 అంతకుముందు ఒక ప్రభుత్వ పాఠశాల ఇదే పని. తెలంగాణలోని జగిత్యాల్లో ఒక పాఠశాలలో, కురిక్యాల దగ్గర ఉన్నటువంటి జెడ్పీ స్కూల్లో ఒక దగ్గర కూడా ఇదే సంఘటన. ఇటువంటిదే అటెండర్ పని చేయకుండా అమ్మాయిల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టి బగ్గులు ఏర్పాటు చేసి ఆ వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోల ద్వారా అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళపైన లైంగిక వేధింపులకు పాల్పడట 6 అమ్మాయిల పైన. సో ఇటువంటి దుర్మార్గులకి భయం పట్టాలంటే కేవలం ఒక వార్తగానో లేకుంటే పోలీసులు తూతుమంత్రంగా ఒక కేసు నమోదు చేసి లోపల పంపించడమే కాకుండా బహిరంగంగా వీళ్ళని ఎలా శిక్షిస్తారో చెప్పి ఆ రకంగా ఊరేగించండి. ఊరు మొత్తం చెప్పులేసి ఆ ఊరు మొత్తం ఊరేగించండి. ఇంకొకటి ఎవరైనా అటువంటి ఆలోచన చేయాలన్నా కూడా భయపడిపోవాలి, తడిచిపోవాలి, ప్యాంటు తడిచిపోవాలి కొడుకులకి. ఇంత దుర్మార్గమా? ఒకసారి ఆ బాలిక తల్లి మాట్లాడింది. తనేం మాట్లాడిందో చూద్దాం. మాది పోలవరం మండలం అండి. మా పాప 6th క్లాస్ చదువుకుంటుందండి. అక్కడ రాయపిరెడ్డి బాబీ అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి. తరచూ
దారిలో చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి. ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలన్నీ ముందు భయపడితే చెప్పలేదండి. ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా ఇలా జరిగింది అని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి. అందుకని నా పాప బాధలో నాకు ఇక నేను తట్టుకోలేకపోయానండి. వెంటనే నేనైతే ఇలాగ అనుకున్నానండి, ఈ ఎదవని స్మార్ట్లు అన్నంత కసి నాలో పెరిగిపోయిందండి. కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా మా అన్నయ్య వీళ్ళందరినీ ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి. నేను జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయ వ్యాధులు అలాంటి శిక్ష వెయ్యాలని నేను కోరుకుంటున్నానండి. చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి రూమ్కి తీసుకుని వెళ్ళి ఇలా లైంగికంగా చేసినట్లు నాకు చెప్పిందండి. ఫ్రెండ్, వరుసకు బాబాయ్ అవుతారట ఈ దుర్మార్గుడు. ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఈ దుర్మార్గుడే వరుసకి బాబాయ్ అవుతారట ఆ అమ్మాయికి. మీలాంటి వాళ్ళు ఇటువంటి నిర్వాకానికి పాల్పడడం మీలాంటి వాళ్ళ వల్లే. పాపం అమ్మాయి పుట్టగానే ఈ మధ్య కాలంలో భారంగా భావిస్తున్నారు. ఒక మహాలక్ష్మి పుట్టిందని చెప్పి అనుకోకుండా ఇటువంటి దుర్మార్గులు నీచ్ కమిన్ కుత్తేగాలో కామాందుల వల్లే భారంగా భావిస్తున్నారు తల్లిదండ్రులు కూడా. స్కూల్కి వెళ్తే ఇటువంటి అత్యాచార ఘటనకు సంబంధించి వార్తలు వినడమే, షాపింగ్ మాల్కి వెళ్ళినా తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఇంటి దగ్గర ఎవడో ఒకడు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇటువంటి మరి ఇంత 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 బలుపేంటి? మీకంటే పశువులు నయం కదరా, రోడ్డు పొంటి తిరిగి కుక్కలు నయం మీకంటే. వాటికన్నా కొంత విశ్వాసం ఉంటుంది. ఇంత దుర్మార్గుల డైరెక్ట్గా ఆ పాప ఒక మహిళతో మాట్లాడింది. తనని ఎక్కడెక్కడ చేతులేసి తాకాడు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. మా పాప మాటలు వినండి. ఇలా నీతో చిన్న పని ఉంది, నాకు ఏదో విషయం తెలిసింది. ఇలా నువ్వు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు, ఎందుకంటే మీ ఫ్యూచర్ టైం ఎంత అయిందని చూస్తున్నాను. అబద్ధం చెప్పకుండా నిజం చెప్పారు కూర్చో. మిమ్మల్ని ఏమి కొట్టమో తిట్టము, అర్థమైందా? ఒకసారి మీ తాతయ్య ఏదో చేశాడన్నా, అది జనాలు చెప్పుకుంటున్నారా? బాబుగడు కూడా ఏదో చేశాడంట కదా మిమ్మల్ని, చేశాడా? చెప్పమమ్మా, ఎందుకంటే మీరు చిన్న పిల్లలు చచ్చిపోతారు మీరు అలాంటి ఎదగతో. మొన్న మా తాతయ్య డబ్బులు ఇచ్చేవాడు, బిస్కెట్లు తెచ్చేవాడు, అలాగే అందంటే మా నాన్నమ్మ. మొన్న స్కూల్కి వచ్చేమో బిస్కెట్ల ప్యాకెట్ తెచ్చాడు. నిన్నేమో మెల్లిగా చెప్పు, నిన్నేమో చాక్లెట్లు ఏదేదో తెచ్చాడంటే ఇంటికి రమ్మన్నాడు. నాకు అప్పుడే ఏదో డౌట్ వచ్చింది, ఏంటి బండి మీద రాకుండా నన్ను రమ్మంటున్నాడని డౌట్ వచ్చింది. అమ్మాయి అమ్మని అడిగి వెళ్ళాను. వెళ్తే బిస్కెట్లు ఇచ్చిన తర్వాత బాబీ చిన్న పెయింటింగ్లు ఉన్నారు కదా, టైం అవుతుంది వెళ్ళిపోతాను. సరే ఇప్పుడు నిన్న కాదు అంతకు ముందు కూడా మిమ్మల్ని ఏదో తప్పుగా చేసాడంట కదా, ఎక్కడ చేసాడు? అక్కడ అదే అక్కడ ఇటువైపు చిన్న రూమ్ ఉందంటే అక్కడ. మిమ్మల్ని ఏమున్నాయి మీ దగ్గర చేయడానికి? మరి మీరు అలాంటప్పుడు ఏమనాలి? తప్పు అంకులు మా అమ్మాలు చెప్తామని అనాలి కదా మీరు. ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దంటే మానేస్తారా? చచ్చిపోతారు మీరు. ఏంటనుకుంటున్నారా? నీకు చాందిని చెప్పి నాకు బాబీ చిన్నానంటే తండ్రితో సమానం. మీ డాడీ నీకు నాన్న ఎలాగవుతాడో అలా నాన్న అవుతాడాడు, తండ్రితో సమానం. ఏదో బతికితాడో చస్తాడో, ఏదో కొళ్ళు ఉంటాయి కొళ్ళు ఉండవా. చాందిని నువ్వు ఇద్దరు వెళ్ళిపోరా? ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఎవరికి చెప్పొద్దు అని అంటున్నాడా? తప్పు చేసాడా? మీకేమన్నా ఎప్పుడైనా మరి నిప్పు అనిపించలేదా మీకు? నీకు నాకు నొప్పి అనిపించిందండి. మరి చెప్పాలి కదమ్మా. అలాంటప్పుడు చిన్నపిల్లవు కదా, నువ్వు తెలియదు కదా, చిన్నపిల్లవు, నువ్వు ఏం తెలుస్తాయి అలాంటి అప్పుడు ఏమైంది? 3 మంది పిల్లలు చనిపోయారు తెలుసా? మీకు తెలీదు. మీకు చాక్లెట్లు ఇచ్చి అవి ఇచ్చి మిమ్మల్ని లోపరుచుకుంటారు. మీకు తెలియదు ఆ చాక్లెట్లు ముత్తు పదార్థాలు కట్ట కలిపేసి పెట్టేస్తారు. మీకు ఏ నొప్పులు తెలకుండా చేసేస్తారు. మీరు చచ్చిపోతే ఏమవుతుంది? అక్కడెక్కడ పాడేసి వెళ్ళిపోతారు. ఆడుతూ వెళ్ళినట్టు తెలియదు కదా. ఇప్పుడు నువ్వు వచ్చి మీ అమ్మకు వచ్చి నిన్ను బాబీ చిన్నని తీసుకెళ్ళాడంటే నీకు తెలుస్తుంది. బాబీ అనే కాదు ఎవడైనాని. ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయింది, బాబీ కూడా అయిపోడు. రేపు పొద్దున్న కుదుక్కునుకోగలుగుతాడు. వాడు తీసుకెళ్ళాడు, ఇటు తీసుకెళ్ళారు అని అంటారు. అప్పుడు ఏమవుతుంది? మిమ్మల్ని చంపేసి అక్కడెక్కడ పాడేస్తారు. మీ ఇద్దరిని పక్కనే చేసాడా, లేకపోతే నువ్వు వెళ్ళిపో అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసాడాడు? ఇద్దరిని ఒకేసారి చేసాడా? మరి మీరు అలాంటప్పుడు గెంటాలి కదా అన్ని.
తప్పు మేము వెళ్ళిపోతాం మా అమ్మ అంటే మధ్యలో తను పడుకున్నాడు అంటే ఇటువైపు నేనంటే అటువైపు చాలు పడుకున్నారా తర్వాత చెరుకో దాని ఫస్ట్ నా దగ్గర నీ దగ్గరే మరి అలాంటప్పుడు చెప్పాలి కదమ్మా ఏదో కుళ్ళు మూసుకుపోయి ఎడుతున్నాడు ఏదో చిన్న పిల్లలకి నువ్వేమన్నా పెద్ద పిల్లవా చూడండి ఆ చిన్న పాప ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఈ దుర్మార్గుడి చేత బాధించబడిందో ఆ పక్కనే ఒక మహిళ వచ్చి తనతో మాట్లాడిస్తూ ఆ చిన్న పాప మాట్లాడుతున్న మాటలు ఉన్నారా, ఎక్కడెక్కడ చేతులు వేశాడు, చాక్లెట్ కొనిచ్చాడు, ఇంత దుర్మార్గంగా చేశాడనే మాటలు ఇంకా చాలా ఉంది. బట్ డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ మేము వేయలేకపోతున్నాము. సో ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో ఈ ఘటన ఎన్ని రోజులు అవుతుందో జరిగి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంతకీ ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారా లేదా? సో ఆ పిల్లలపైన ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన సమయంలో ఇది మొదటిసారా లేకపోతే గతంలో కూడా ఇటువంటి ఘటనలకు పాల్పడ్డా? మనోజ్, ఏదైతే మనం ఇటీవల ఒక ఘటన చూసాం. తుని ఘటన, ఆ మైనర్ బాలిక వ్యవహారం ఘటన మరవక ముందే మరొక ఘటన వెలుగులోకి రావడం చాలా బాధాకరంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడో చోట ఇలాగా ఈ విధంగా అఘాయిత్యాలకైతే అతి చిన్న చిన్న పిల్లలని కూడా చూడకుండా మైనర్ బాలికలపై ఈ వ్యవహారానికి ఈ విధంగా చేస్తున్నటువంటి ఘటనలు అయితే అక్కడక్కడ చూస్తున్నాం. తాజాగా కూడా ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఒక కామాంధుడి యొక్క ఘటన ప్రస్తుతం అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే పీఈటీగా పనిచేస్తున్నటువంటి అలాగే ఎవరైతే ఉన్నారో అలాగే కృష్ణ, అతనైతే మనకు ప్రధానంగా చూస్తే రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ అలియాస్ బాబీ అని కూడా అంటుంటారు. ఆ బాబీ అయితే ఒక పీఈటీగా చేస్తుంటారు. పీఈటీగా చేస్తున్నటువంటి వ్యక్తి అయితే ఒక 6వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికపై అతనైతే లైంగిక వేధింపులు అయితే ఉదంతం అయితే బయటకు వచ్చింది. ఈ ఘటన తన తల్లికి తెలియడంతో అలాగే తను బిస్కెట్లు అలాగే రకరకాలుగా చాక్లెట్లు కూడా ఆశ చూపి తనను అయితే లోబర్చుకుని ఈ విధంగా ఆ చిన్నపిల్లలను అయితే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. తన తల్లి అయితే ఈ పిల్లకి చాక్లెట్లు బిస్కెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు ఈ విధంగా చేస్తుందని కూడా ఆరా చేసిన నేపథ్యంలోనే ఈ ఉదంతం బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తనైతే ఎవరైతే ఉన్నారో ఇతనే డైలీ ఇస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఈ బాబీ అన్న వ్యక్తే తనైతే తీసుకువెళ్ళడం, ఆ రూముకు తీసుకెళ్లి తాకరాని చోట తాకుతూ రకరకాలుగా అతనైతే మిస్బిహేవ్ చేస్తూ ఈ విధంగా బ్యాడ్ టచ్ అనేది కూడా చేస్తూ ఇటువంటి వ్యవహారం అంతా కూడా తన తల్లికి అయితే తెలిసినటువంటి పరిస్థితి ఉంది. తన తల్లి ఎవరు తీసుకెళ్లారు, ఏం చేశారని ఆరా తీసిన నేపథ్యంలో మరొక చిన్న పాపకు సంబంధించిన ఉదంతం కూడా బయటపడింది. ఒకరు కాదు, ఈ ఘటనలో 2 మైనరు బాలికలు ఈ విధంగా లైంగిక దాడికైతే ఈ విధంగా పడినట్టుగా ఉదంతం అయితే బయటకు వచ్చింది. తన అయితే కూడా మాట్లాడి తన వివరాలన్నీ కూడా సేకరించగా తన బాబాయ్ వరుస అవుతాడంటే దుర్మార్గుడు. ఈ బాబాయ్ వరుస అవుతూ తనైతే ఈ విధంగా తీసుకెళ్లి ఈ విధంగా తరతంలో చాక్లెట్ తీసుకెళ్లి ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు అన్నీ కూడా మొత్తం వివరంగా తన అయితే చెప్పినటువంటి పరిస్థితులు. చిన్నపిల్లల ఆ మాటలు మన పరిగణలోకి తీసుకోపోయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులకైతే ఈ యొక్క వ్యవహారం అయితే క్లియర్గా తెలిసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ ఉదంతంపై ఇప్పుడు ప్రస్తుతం తల్లి నేరుగా అమలాపురం ఎస్పీకి అయితే ఫిర్యాదు చేసింది. అమలాపురం ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఐపోలవరం పోలీసులకైతే ఈ యొక్క కేసును అయితే ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడైతే అతనిపై కూడా పలు సెక్షన్ల కింద ఫోక్టో యాక్ట్ కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేయం. ఇప్పుడు అమలాపురం డిఎస్పీ కూడా అమలాపురం డిఎస్పీ అక్కడికి వెళ్ళడం, అక్కడంతా కూడా దీనిపై వివరాలంతా కూడా సేకరించి ఇప్పుడైతే ఏదైతే జరిగినటువంటి ఘటన ఏదైతుందో అయినాపురం ఐపోలవరం మండలంలో ఉన్నటువంటి ఆ గ్రామం వెళ్ళడం, ఆ గ్రామం వెళ్ళి ఆ యొక్క మొత్తం అంతా కూడా డిఎస్పీ విచారణ అయితే చేపట్టి దీనిపై కేసు నమోదు చేసి తనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తనపై చర్యలు తీసుకోవాలని కూడా తల్లి అయితే మీడియా కూడాతో మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. తనకి న్యాయం జరగాలి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తను ఏం చేసినా పర్వాలేదని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తుని ఘటన మనం చూసాం. తను జరిగినటువంటి ఘటన బయటకు రావడంతో తను వెళ్ళడం, ఆ పోలీసుల నుంచి అయితే తప్పించుకుని కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో అతనైతే ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన గత కొన్ని రోజుల క్రితమే జరిగింది. కానీ అదే ఘటన మరొకసారి కోనసీమలో ఈ కామాంధుని లీలలు బయటపడడం, దీనిపై మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్తారని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి మనోజ్. రైట్, ఆ బాలికలు చెప్తున్న ప్రకారంగా ఇటువంటి ఘటనకు పాల్పడి ఉన్నాడంటే గతంలో కూడా అంటే ఆ అమ్మాయిలు చెప్పలేకపోతున్నారు, వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియదు. సో గతంలో కూడా ఏమైనా బాలికల తోటి స్నేహితురాళ్ళు లేకపోతే తన తోటి బాలికలు ఇంకెవరైనా చెప్తున్నారా ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తాడని కానీ, గతంలో ఈ రకంగా చేశాడని కానీ గతంలో ఏదైనా హిస్టరీ ఉందా?
అంటే ఇటువంటి పీఈటీగా చేస్తూ అలాంటి స్కూల్లో కూడా పనిచేస్తారు. ఇలాగా బ్యాడ్ టచ్ బిహేవియర్ చేస్తూ కొంతమంది అయితే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. చాలా ఇది అన్ని స్కూల్లోనే, అన్ని ప్రైవేట్ కళాశాలలోనే, అలాగే ప్రభుత్వ కళాశాలలో కూడా జరిగేటువంటి పరిణామం. కానీ కొంతమంది ధైర్యంగా ఎదుర్కొంటారు, ధైర్యంగా చెప్తుంటారు. కానీ మరి చిన్నపిల్లలు తన తల్లికి మరి అనుమానం రావడంతోనే ఈ విషయం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే నీకు చాక్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, బిస్కెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కూడా ఈ విధంగా తను ఇస్తున్నారని ఎవరు ఇచ్చారని చెప్తే ఎవరైతే బాబీ అనే వ్యక్తి ఇచ్చారనేది ఉదంతం బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరి ఇప్పుడే కాదు ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఫోటో కూడా అందరికి కూడా తెలిసింది. ఈ విధంగా పీఈటీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి బయట రావడంతో మొత్తం మిగతా వాళ్ళు కూడా బయటకు చెప్పుకునే పరిస్థితి కనపడుతుంది. మరి చూడాలి ఇంకా తన బాధితులు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇదే మొదటిసారా ఇంకా ఎక్కడైనా జరిగాయా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. విచారణ చేపట్టిన తర్వాత ఆ పరిణామం మరి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఏంటి, ఇతను ఎన్నాళ్ళ నుంచి ఇటువంటి వ్యవహారం చేస్తున్నారు, ఇతను ముఖ్యంగా ఒక పార్టీలో కూడా ఒక నాయకుడిగా కూడా పనిచేస్తున్నారంటే మరి ఆ పార్టీ గతంలో వేరే పార్టీలో ఉండేవారు. ఈ యొక్క అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు మరొక పార్టీలోకి అయితే వచ్చారు. మరి చూడాలి ఇటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా కూడా వ్యవహరించడం కూడా చాలా సిగ్గుచేటుగా కూడా తెలుసుకొస్తుంది చెప్పాలి మనోజ్ గారు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి కోనసీమలో ఒక కామాంధుడి నిర్వాకం బట్టబయలైంది. 6వ తరగతి చదువుతున్నటువంటి బాలికల పైన చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి ఓ గదిలోకి తీసుకెళ్లి వారిపైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంట. సో ప్రస్తుతానికి ఆ అమ్మాయి మాటలు మీరు విన్నారు. సో ఏదేమైనా చదువు చెప్పాల్సినటువంటి గురువు స్థానటువంటి వాడు ఇంతటి దుర్మార్గపు చర్యలకు పాల్పడి వారిని వేధించి చాక్లెట్ అని చెప్పి వారిని మైమరిపింపజేసి, వారికి అసలు ఏదీ తెలీదు, చిన్న పిల్లలు, వారిని ఇంత ఇబ్బందులకు గురి చేసి వారిపై ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డ సంఘటన కోనసీమలో కొంత కలకలం రేపుతోంది. ఒకసారి దీనిపైన పోలీస్ అధికారి మాట్లాడుకొచ్చారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. నిన్న రాత్రి మాకు ఐపవరం పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ రిపోర్ట్ అయింది. ఈ పోక్సో యాక్ట్లో ఏంటంటే విక్టిమ్ గర్ల్ మళ్ళీ ప్రైవేట్గా చిన్న ఒక కంపెనీలో, రొయ్యల కంపెనీలో రోజువారీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమెకి ఒక కూతురు, ఒక కుమారుడు, చిన్న కుమారుడు. ఈ అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతుంది, లోకల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో. ఇదే హై స్కూల్లో యాక్చువల్గా ఈ అసలు దాని ఏమంటే మనం విద్యా కమిటీ దాని తాలూకు ఒక రాయపిరెడ్డి బాబీ అనే ఇతను ఒరిజినల్గా స్పోర్ట్స్ పర్సను, వాలీబాల్ అది నేషనల్ అది ఆడి ఉన్నాడు గతంలో అని చెప్తున్నారు. ఇతను విద్యార్థులకి గేమ్స్ అవి నేర్పిస్తూ ఉంటాడు కొద్ది పెద్ద పిల్లలకి. అలాగా ఈ స్కూల్లో అంటే అఫీషియల్గా పీఈటీ ఏం కాదు, ఇతను సంబంధించి ఏదైనా స్కూల్ కావాల్సిన ఫండింగ్ చేయడం కానీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ అవి వాటిలో అతను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అలా అతను తెలిసిన విషయమే. అతను పొలిటికల్గా కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అతను స్థానికంగా. ఇతను ఈ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉందో ఆమెకు బంధువే అవుతాడు. అతను దూరపు బంధువు అవుతాడు, మరీ దగ్గర బంధువేం కాదు కానీ దూరపు బంధువు అవుతాడు. బాగా పరిచయస్తులే, ఒకే గ్రామం, దగ్గర ఇళ్ళు, పరిచయస్తులు. ఇటీవల కాలంలో 2 సంవత్సరాల క్రితం ఆమె విక్టిమ్ గర్ల్ యొక్క ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్ ఒంటరిగా ఉండటం, ఆమె పనులు చేసుకుంటూ ఉండే క్రమంలో ఇతను ఆ పిల్లకి సంబంధించి కొంత దగ్గర అవ్వడానికి, పిల్లకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తల్లి ఆరోపణ చేస్తుంది. ఆ పిల్లకి తరచూ చాక్లెట్లు ఇవ్వటం, స్కూల్లో కూడా చాక్లెట్లు ఇవ్వటం అని ఒక రకమైన ఆ పిల్ల పట్ల ఇంట్రెస్ట్ అతను చూపిస్తున్నాడని తల్లి ఆరోపిస్తుంది. ఈ ఆరోపణ క్రమంలో ఈ తుఫానుకు ముందు, మనకి తుఫాను రావడానికి ముందు ఒక 3-4 రోజుల క్రితం వారి ఇంటి ముందు వీళ్ళు ఇంట్లో ఉండగానే అతను తాయపిరెడ్డి బాబీ అని అతను వచ్చి ఈ పిల్లకి, విక్టిమ్ గర్ల్కి చాక్లెట్ ఇచ్చి వెళ్ళటం గమనించినటువంటి తల్లి అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లని అడిగి, ఏంటి ఎందుకు ఇస్తున్నాడు చాక్లెట్లు, ఎందుకు తీసుకున్నావు చాక్లెట్లు అని అడిగినప్పుడు, ఇప్పుడే కాదమ్మా తరచూ ఇస్తూ ఉంటాడు, స్కూల్లో కూడా ఇస్తూ ఉంటాడు నాకు అంటే, తల్లి గట్టిగా అడుగుతుంది, ఇంకేం చేస్తాడు, ఏం జరిగింది అసలు కరెక్ట్గా చెప్పు, నువ్వు దాస్తున్నావు అది అంటే, కొద్ది రోజుల క్రితం అంటే అమ్మాయి ఎగ్జాక్ట్గా డేటు టైము ఇంకా చెప్పలేదు పిల్ల, తల్లికి తెలియదు. కొంతకాలం క్రితం
అతను మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత మరొక ఇల్లు ఉంది, అది వాళ్ళు లోపలికి కట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు. ప్రస్తుతానికి దాని కేర్ టేకింగ్ ఇతనే చేస్తున్నాడు. దాని తాలూకు తాళాలు కూడా ఇతని దగ్గరే ఉంటాయి. ఇతని ఇంట్లో ఒకసారి వేరే పక్కన దగ్గరలో ఉన్నట్టు మరో ఇంట్లో ఒకసారి ఈ పిల్లని తీసుకువెళ్ళి, అలాగే వేరే అమ్మాయిని కూడా తీసుకెళ్లారని చెప్తుంది. అది మనం ఎవరన్నది మనకు వాళ్ళు ముందుకు రాలేదు. ఇంకొక అమ్మాయి కూడా ఉందని చెప్తున్నారు పాప. అది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మనం ఫర్దర్గా దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప అదర్ సైడ్ కంప్లైంట్ వేరే విక్టిమ్ ఎవరైనా ఉంటే కనుక వారు ముందుకు వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెండో ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆ లోపలికి వెళ్ళినట్టు, చాక్లెట్లు ఇచ్చినట్టు పిల్లలిద్దరికి కథ నుంచి కూడా, అలాగే వాళ్ళని ముద్దులు పెట్టినట్టు, బట్టలను ఊడదీసి వాళ్ళని మంచం మీద పడుకోబెట్టినట్టు, ఈ పిల్లలిద్దరి మీద కూడా ఫిజికల్గా మీద పడుకున్నట్టు, ఏదో కింద కూడా ఏదేదో చేశాడు అని చెప్పి అన్నట్టుగా ఆ విక్టిమ్ గర్ల్ తల్లికి చెప్పడం జరిగింది. సో ఈ లైంగికమైనటువంటి ఈ క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే తల్లికి నోటీసులోకి వచ్చిందో, వెంటనే తల్లి తన తాలూకు కజిన్స్ని, తెలిసిన వారికి ఇద్దరికి తెలియవచ్చి ఇలా జరిగింది, దారుణం జరిగింది కాబట్టి మేము కంప్లైంట్ ఇవ్వడానికే మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని మా ఎస్పీ గారి నోటీస్కి తీసుకెళ్లారు. ఎస్పీ గారు ఈ కేసుని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయమని ఐపోవరం పోలీసులకి తెలియపరిచి ఆ విక్టిమ్ గర్ల్ని, మదర్ని, వారిని పోలీస్ స్టేషన్కి పంపడం జరిగిందన్న రాత్రి. సో విక్టిమ్ గర్ల్ యొక్క మదర్ నుంచి మేము కంప్లైంట్ తీసుకుని రాత్రి ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది. సెక్షన్ 5(6) ఆఫ్ పోక్సో యాక్ట్, అంటే రేపే కింద రేపు వస్తుంది, మైనర్ రేపు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తు ఈరోజు కంటిన్యూ అవుతుంది. ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం, మెడికల్ ఎగ్జామినేషన్ నిమిత్తం పంపించడం జరిగింది. ఆ ముద్దాయి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. దర్యాప్తు కంప్లీట్ అవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.